బల్లు అంటే బల్లు ఉంది. సో గైస్ ద ఫస్ట్ డే ఇన్ టెక్సస్ అనమాట. సో ఇది ఒక అడ్రియాటిక్ విలేజ్ అని ఒక ప్లేస్ ఇన్ మెకనీ డాలస్. సో ఇది లైక్ సేమ్ ఇటలీలా ఉంటుంది. సో ద ప్లేస్ ఇస్ ఆల్ కన్స్ట్రక్టెడ్ విత్ రాక్స్ అనమాట. సో అన్నీ మొత్తం అంతా రాక్స్తోనే కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. బ్రిడ్జెస్ అండ్ ఇదొక లైక్ బిగ్ లేక్ ఇన్ మెకనీ అనమాట. ఇదొక లేక్. సో ఇది వన్ ఆఫ్ ద లైక్ బిగ్గెస్ట్ కమ్యూనిటీ అనమాట. సో కమ్యూనిటీలో ఒక ప్లేస్లో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద స్పాట్ ఫర్ ఫోటోషూట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇక్కడ పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి, మీకు కనిపిస్తుంది లేదు అక్కడ. సో అక్కడ విల్లా ఉంది, దిస్ ఇస్ విల్లా. సో ఇదంతా లైక్ పాష్ ఏరియా అనమాట. సో ఇక్కడ అందరూ చాలా బలిసినల్గా ఉంటారు. సో ఇలా మనం కిందకి కూడా వెళ్ళచ్చు. ఇది ఒక ప్లేస్. ఇది కూడా మీ నిన్ననే డాలస్కి వచ్చినాం, టెక్సస్కి వచ్చినాం. సో డానియాడు ఇప్పుడే ఒక ప్లేస్ తీసుకొచ్చాడు. సూపర్ అంటే మంచి వ్యూ ఉంది, మంచి వాటర్. అక్కడ బ్యాక్ విల్లాస్ వస్తున్నారు కదా, ఇచ్చిపాడుని అనమాట. ఇక్కడ చుట్టూ ఈ బిల్డింగ్స్ కూడా మొత్తం ఇటాలియన్ స్టైల్. ఏ స్టైల్ రా ఇది? ఇటలీ స్టైల్. ఇటాలియన్ స్టైల్లో ఉంటాయి. అన్ని రాక్స్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. కిందకి వెళ్దాం, బ్రిడ్జెస్ అన్నీ మీకు చూపిస్తాం. ఇలా కిందకి వెళ్ళొచ్చు. లైక్ చూసారు, ఇదంతా రాక్స్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంది. సో లైక్ విల్ సీ ఇన్ ఇటలీ కదా, లైక్ అన్ని రాక్స్తో. సో సీ దిస్ బ్రిడ్జ్ ఈస్ ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ రాక్స్ అనమాట. మనం వాక్ చేసుకోవచ్చు ఇలాగా. సో చూసారు పక్కనే లైక్ రివర్ ఉంటుంది, యూ కెన్ వాక్. చాలా అది ఐటల్లో ఒక బోట్ పట్టి ఇట్లా చిన్న బోట్స్లో పోతుంది చూడాలి, చిన్న ఆ ప్లేస్. అవును, సేమ్ అదే వైబ్స్ వస్తుంది మొత్తం. సో పొద్దుగా లేవగా డైరెక్ట్ పొద్దుగా లేచి ఆ చౌరస్తాకి వెళ్ళి అక్కడ ఒక చాయ్ తాగినాము. సో నేను మసాలా టీ వీడియో ఇరానీ చాయ్ అవి తాగినాము. దాని తర్వాత మళ్ళీ ఇంటికి పోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడైతే ఈ ప్లేస్కి అయితే వచ్చినాం. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకొంచెం తిరుగుకుండా దీన్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మనం. చర్చ్ అనమాట, అది కూడా మేడప్ ఆఫ్ రాక్స్. ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ వస్తాయి. చర్చ్ చూసారు ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ఓపెన్ కాదు కదా ఇప్పుడు చర్చ్? లేదు, క్లోజ్ ఉంది. మాది ఇందులో అంత పెద్ద ఉంది, మొత్తం ఒకటే రా. మొత్తం ఇదంతా ఒకే కమ్యూనిటీ. ఇదంతా ఒకే కమ్యూనిటీ గైస్. మొత్తం బిల్డింగ్స్ అన్నీ మేడప్ ఆఫ్ రాక్స్ అనమాట. లైక్ బ్యూటిఫుల్ సీనరీస్ వస్తాయి ఇక్కడ. లైక్ ఎవ్రీబడి ఫోటోషూట్స్ చేసుకోవడానికి లేదా ప్రొఫెషనల్ షూట్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ చేసుకోవడానికి ఈ ప్లేస్కి వస్తుంది. ఎందుకంటే సేమ్ ఇటలీకి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, మొత్తం అంతా మేడప్ ఆఫ్ రాక్స్. ఇంకా వాల్స్ కానీ ఏమైనా అన్ని బిల్డింగ్స్ కూడా అన్ని లైక్ దీస్ ఆర్ ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. చూసారు ఆ ప్లేస్, ఆ సీనరీ అంతా మనం కూర్చోడానికి. సీ ద బిగ్ టవర్. సో ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతాయి అనమాట. ఇది స్టేజ్ టైప్లో ఇలా వాటర్ మీద ఈవెంట్స్ జరుగుతాయి సార్. లైక్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది. ఇది కుక్కలు అంటే భయం చేశాడు. ఒక కుక్క ఉంది, ఇదేమో వెళ్దా. సో ఇది ఇలా ఇది అంతా వాకింగ్ ట్రాక్. ఇదంతా లైక్ కమ్యూనిటీ వాకింగ్ ట్రాక్. చుట్టూరు ఇలా ఉంటుంది మొత్తం లేక్ చుట్టూరు. సో ఇది ఒక టవర్ మొత్తం చాలా పెద్దది ఇది. సో దీని మీదకి అలౌ లేదు, మనకి లేదో వెళ్దాం. ఇదిగోండి గైస్, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ప్లేస్ అనమాట. అడ్రియాటికా విలేజ్ అనమాట. సో ఇది నేమ్ ఆఫ్ ద ప్లేస్. సో బాగుంటుంది. అక్కడ వాటర్ ఫాల్ ఉంది, అక్కడ పెద్ద రాక్ మీద. ఇది గైస్ మొత్తం ప్లేస్. సో గైస్ పొద్దున 8 o'clock అట్లా లేచి అంతా తిరిగి టైం వచ్చి 12:30 అట్లా అవుతుంది. ఇది ఇంకొక 1 hour అట్లా మేము ఇక్కడే స్పెండ్ చేసి దాని తర్వాత షాపింగ్ లంచ్కి వెళ్దాం గైస్. We'll have a lunch. చూసుకొని మ్యాక్సిమం స్వదేశీ కానీ స్వదేశీ ఆల్రెడీ నైట్ ఆల్రెడీ స్వదేశీలో తిన్నాం యాక్చువల్గా. ఇప్పుడు చౌరస్తా కానీ దేశీ కానీ తీసుకెళ్తాను. సో అక్కడ లంచ్ చేసిన తర్వాత విల్ గో ఫర్ షాపింగ్. ఈరోజు షాపింగ్ చేయాలి. ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది నైట్. సో
ఈరోజు పోయి కొంచెం షాపింగ్ చేసి ఇంకా కొన్ని ప్లేస్ ఉన్నాయి. సో సాయంత్రంలో పని తిరిగేసి నైట్ ఆ బర్త్డే అంతా చూసుకొని మళ్ళీ రేపు మధ్యాహ్నం అట్లా మళ్ళీ ఏదైనా బయటికి వెళ్దాం. పెద్ద విల్లా అంతా అది ఉంది కదా, చాలా పెద్ద విల్లా. ఆడొక పెద్ద విల్లా ఉంది, ఈడొక పెద్ద విల్లా ఉంది. రెండు మాత్రం ఇచ్చిపాడున్నాయి అనమాట. అండ్ ఇక్కడ పైన మొత్తం అందరూ వాక్ చేస్తున్నారు. ప్లెజెంట్గా ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ ఎంతసేపు ఉండొచ్చు. కొంచెం సన్సెట్ టైంలో అది వస్తే ఇంకా మస్తు ఉంటుంది అనమాట. చుట్టుపక్కల మొత్తం ఇగో మేమున్న ప్లేస్లోనే ఇక్కడనే చాలా మంది అయితే ఫొటోస్ మస్తు మంది దిగుతారు. Hi guys, we are Monday guys. This is like the richest guys. అసలు ఆ విల్లా ఒకటి కొనే అంత ఉంటే గైస్ బాయ్స్ కొనేసి అందులో నాకు రూమ్ ఇంకో రూమ్ ఇచ్చేస్తుంది గైస్. అక్కడ విల్లా చూసారు కదా, అక్కడ స్విమ్మింగ్ పూల్ మొత్తం గ్లాస్ డోర్స్ లో కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది అక్కడ. సో అక్కడ ఆ విల్లా అక్కడ ఉంది, ఆ విల్లా. సో ఇప్పుడు ఒక అతను అయితే ఈ రివర్లో ఈ వాటర్లో ఫిషింగ్ అయితే పోయొచ్చిండు. You're going or just came back? You got a wind sail today? You got a sail I can use? I'm just coming in. I'm going out right now. Okay. That's like organized. I'm gonna pick up the trash when I see it. That's so great. Yeah, I don't like to see the trash out there, and I don't think there's anybody out there today. If you see a bag, nothing's worse when you catch a bag when you're out here. Yeah. And you think it's a fish. Because it feels like a fish at first, because it kind of like shudders. And then when you pull it up, it's this nasty trash. It comes out as trash. Every time you use a plastic bag, if you see it, I try to pick it out. That's so great. Windy days like this, everything kind of blows downhill. No matter what, like trash gets in here. So there's big bass. Hopefully I catch one. Yeah. Have a good one. Have a good one. Happy fishing. బ్యాక్ అతను చూస్తున్నాం కదా, ఇప్పుడే వస్తే మాట్లాడినాము. ఆయన అయితే ఫిషింగ్కి వెళ్తున్నాడు. ఇక్కడ మనల్ని లెక్క పట్టుకోగానే ఇండి తీసుకుపోయి తినడాలు ఇలాంటి ఏం చేయరు వీళ్ళు. యాక్చువల్గా జస్ట్ ఇది ఒక హాబీ లెక్క అనమాట. వెళ్తారు, పట్టుకుంటారు, మళ్ళీ వాటర్లో వేసేస్తారు అనమాట. సో అట్లా వాళ్ళకి అదొక టైంపాస్ ఇక్కడ చాలామందికి. కానీ అందులో ఆ బోట్లో వాడు రమ్మన్నాడు యాక్చువల్గా, కానీ ఒకరికే ప్లేస్ అనమాట. ఒకరికే ఈరోజు విండ్ ఎక్కువ ఉంది. సో ఎవరైనా వస్తారంట రండి, కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది నాకు కూడా, అదే అన్నాడు. కాకపోతే మేమంతా పట్టడం చాలా చిన్న కదా, చిన్న కయాకింగ్ బోట్ కదా. సో మన అసలుకి చాలా భారీ పర్సనాలిటీస్. పాట ఉంది, ఈ పాట అంతా అదర్ సైడ్ ఆఫ్ లేక్ ఇప్పుడు మీరు చూసేదంతా. సో ఇంతకుముందు అట్లకెళ్ళి వచ్చామన్నమాట. అట్లకెళ్ళి వచ్చి ఇక్కడ పార్క్ చేసి మొత్తం ఆల్మోస్ట్ మనం ఈ లేక్ యొక్క 60% మొత్తం కవర్ చేసినాం. అంటే ఇదంతా ఆర్టిఫిషియల్ లేకే చాలా బాగా డిజైన్ చేశారు అనమాట, మొత్తం ఇల్లులతో సహా. I've been treading water for some time, picking up the parts of all my life. Didn't get to solve it this time. How am I to break apart? Don't tell me why we can't collide. Nowhere to run, nowhere to hide. Don't feel it on the break of dawn. సో గాయ్స్ ఇప్పుడే మేమైతే లేక్ నుంచి అయితే బయటికి వచ్చేసినాము. ఇంతకుముందు చెప్పినా కదా, ఇక్కడ అంతా ఫుల్గా మొత్తం ఏడికాడ ఫోటోషూట్లే. సో మొత్తం ఫుల్ రెస్టారెంట్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దించుకోవడానికి, మంచిగా ఈవినింగ్ పూట తిరగడానికి మస్తు వస్తారు కదా. This is like a hidden gem guys. సూపర్ ప్లేస్ యాక్చువల్గా. యా, మేము సన్లైట్ని ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా రోజులు అయింది. మంచిగా ఎండ తగులుతుంది. ఇక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి గైస్, దే లుక్ బ్యూటిఫుల్. అక్కడ ఎవరు మై సుషి ఇండియన్ కెఫే కూడా ఉంది, స్టార్ వుడ్ కెఫే. డాలస్ లోని ఇదే కార్నర్స్ మెక్కినీ అనమాట. సో ఇక్కడ నుంచి ఓక్లహోమా జస్ట్ 2 hours డ్రైవ్ ఉంటుంది. 2 hours డ్రైవ్లో మనం ఓక్లహోమా వెళ్ళిపోవచ్చు. సో ఓక్లహోమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కసినో ఉంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ కసినో అది
దానికి వెళ్దాం, నైట్ వెళ్దాం. కెసినో ఎప్పుడైనా 24/7 ఓపెన్, సూపర్ ఉంటుంది అది. టెక్సస్ ఇస్ బిగ్గర్ దెన్ ఇండియా గైస్. లైక్ ల్యాండ్ పరంగా చూసుకున్నట్టయితే టెక్సస్ ఇస్ బిగ్గర్ దెన్ ఇండియా. అంటే మన ఇండియా కంటే ల్యాండ్ టెక్సస్ పెద్ద, అంటే మోర్ ల్యాండ్ అనమాట, ఎక్కువ ఉంది అనమాట. అది అదే చెప్పా, వాటర్ పార్క్, బట్ ఇట్స్ క్లోజ్ లో ఉంది అది. వాటర్ పార్క్. హాయ్ గాయ్స్, సో పొద్దున్న అథ్లెటిక్ విలేజ్కి వెళ్ళాం, ఇప్పుడు అలన్ అవుట్లెట్స్కి వెళ్తున్నాం. సో జస్ట్ చిన్న షాపింగ్ చేద్దామని. సో వీళ్ళిద్దరూ న్యూ టు యూట్యూబ్ అనమాట. సో మా ఛానల్లో ఫస్ట్ టైం కనిపిస్తున్నారు. దీని పేరు భార్గవి. ద వైట్ డ్రెస్, ద బ్లూ డ్రెస్ సారీ కనిపించలేదు, ట్రై చేస్తున్నాను నేను. సో పక్కన ఉంది గ్రీన్ డ్రెస్ లో ఉంది నవ్య. హాయ్ చెప్పు. గైస్ మా యూట్యూబ్ లో పూజీ కనిపిస్తుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్స్. నో డైవింగ్ నథింగ్. సో ఇప్పుడు అలన్ అవుట్లెట్స్కి వెళ్తున్నాం. సో ఏదో కొంటాడంటే వీడు. లెట్స్ సీ వాట్ హీ బైస్. ఏం కొంటాడని ఎక్స్పెక్ట్ చేస్తారో కమెంట్ చేయండి. నేనేం కొనను గైస్, బైషు కొంటది, మనం చూద్దాం. సో గాయస్ అలన్ అవుట్లెట్స్కి వచ్చాం. అలన్ ప్రీమియం అవుట్లెట్స్, ఇందులో అన్నీ ఉంటాయి, పూమా, నైకీ ఫ్యాక్టరీ అంది. సో వెళ్తున్నాం. పార్కింగ్ చాలా రష్గా ఉంది గైస్ ఇవాళ, బికాజ్ టుడే ఇస్ సండే అండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో మేము కార్ ఆ మూల పార్క్ చేసి ఇదంతా నడుచుకుంటూ వచ్చాం, రోడ్ క్రాస్ చేసి వచ్చాం. చాలా పెద్దది, మొత్తం అన్నీ ఉంటాయి, లైక్ నాటికా, పూమా. నేను మీ అడ్మిన్. ఫాజిల్కి వెళ్దామా డైరెక్ట్గా? నైకీ ఉంది, నైకీ, అడిడాస్ అండ్ పూమా. గాయస్ సో మేము ఎలోతే అని ఒక మెక్సికన్ డిష్ ట్రై చేస్తున్నాం. Cheers to elote guys. ఇది ఏం లేదు, జస్ట్ స్వీట్ కార్న్ విత్ మాయో, చీజ్, ఇంకా క్రీమ్ బటర్. యా సో సమ్ స్పైసెస్ వేసుకున్నాం, అక్కడ ఉన్నారు. సో ఇందులోనే తిన్నాం మేము ఎలోతే. ఇది ఒక ఫుడ్ ట్రక్, సూపర్ ఉంది చూడండి, కావాలంటే స్వీట్ కార్న్. ఎలా ఉంది? అదేదో సూపర్ అంటే సూపర్ ఉంది, పళ్ళు అంటే పళ్ళు ఉంది. గైస్ అంత సూపర్ అన్నట్టు ఏం లేదు, బట్ ఓకే. నేను కొంచెం హాట్ ఇక్కడ వెళ్ళి హాట్ చేసుకుని వస్తారా అంట. అంటే మేము